అరటి మొక్క కోసం వచ్చామన్నమాట. అరటి మొక్క పట్టుకెళ్ళాను. ఈ వంకాయలు కనిపించాయి. హ్యాపీ హ్యాపీ. కట్ చేస్తే సంవత్సరం క్రితం ఇదే ప్లేస్కి నేను వచ్చి, ఈ ప్లేస్ అంతా గడ్డితో నిండి ఉంది. మా వారు నేను ఒక వ్యక్తిని పెట్టి పీకించాలని అనుకున్నా, ఎవ్వరు రాలేదు. ఎన్నిసార్లు పిలిచినా సరే మేమిద్దరమే గడ్డి పీకాము. ఫుల్గా పీకేసి 2 కట్టలు వంగనారు వేయడం, పచ్చిమిర్చి వేయడం, బొబ్బరి చిక్కుడు, కీరదోస, బీరకాయ, అలాగే చిక్కుడు పాదులు కూడా పెట్టాము. 5 రకాల చిక్కుళ్ళు పెట్టాను. బొబ్బర్లు అయితే 6-7 కాసాయి కూడా. ఇంటి దగ్గర నుంచి నీళ్ళు తెచ్చి మరీ ఇక్కడ పెంచడం జరిగింది. అరటి మొక్కలు చుట్టూరు గడ్డి పీకి వాటికి కుండీలు కట్టి నీళ్ళు వేసాము. కానీ జరిగింది ఏంటంటే, వంకాయ మొక్కలు ఎప్పుడైతే పోత వచ్చి కాయడం స్టార్ట్ అయ్యాయో 3 మొక్కలకి 3 కాయలు కాసాయి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎల్లో సారీతో ఉంటుంది. నేను వీడియో తీసినప్పుడు జస్ట్ చూస్తేనే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. 3 కాయలు ఏం చేసుకుంటాంలే, నెక్స్ట్ వచ్చినప్పుడు కొయ్యాలని అనుకుని వదిలేసాము. 2 రోజులు పోయిన తర్వాత చూస్తే ఏ మొక్కలైతే వంకాయలు కాసాయో ఆ మొక్కలు ఇరిపేసి ఉన్నాయండి. ఉన్నాయన్నీ బాగానే ఉన్నాయి. కాయలు కాసిన మొక్కలు మాత్రమే ఇరిపేసి సగం పక్కన పడేసి ఉన్నాయన్నమాట. ఇంకా మీరు చెప్తే నమ్మరు, నాకైతే ఒళ్ళంతా నీరైపోయింది. కాపుతో ఉన్న మొక్కల్ని ఇరిపేసే పనికిమాలిన బుద్ధి ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి. అందుకని ఇక్కడికి రావడం మానేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరలా ఈ ప్లేస్లో నేను అడుగు పెట్టలేదు. అరటి మొక్క కోసం వచ్చామన్నమాట. అరటి మొక్క పట్టుకెళ్ళాను. ఈ వంకాయలు కనిపించాయి. హ్యాపీ హ్యాపీ.